హలో ఎవ్రీవన్, మనం ప్రీవియస్ వీడియోలో హరిత విప్లవం గురించి కొన్ని విషయాలను నేర్చుకున్నాము. ఇప్పుడు మనము అందులో భాగంగా మరికొన్ని విషయాలను చర్చించుకుందాము. సో హరిత విప్లవం వల్ల మనం ఫస్ట్ వచ్చిన లాభాలను తెలుసుకుందాము. సో హరిత విప్లవం వల్ల మనకి ఆహారం అనేది ఉత్పత్తి పెరిగింది. 1950లో 50 మిలియన్ టన్నుల మాత్రమే మనకు ఆహార నిల్వలు ఉన్నాయి. ఈ హరిత విప్లవం కారణంగా మనకు 2021-22 సంవత్సరానికి వచ్చేసరికి 315.7 మిలియన్ టన్నుల ఆహారం అనేది ఉత్పత్తి అయ్యింది. అలాగే మరికొన్ని లాభాలను చూద్దాము. ఈ హరిత విప్లవం వల్ల మనకి ఒక సంవత్సరంలో మనము 2-3 పంటలు వేయగలుగుతున్నాము. సో ఇలా మనకి వ్యవసాయంలో లాభాలు వస్తున్నాయి కాబట్టి పరపతి సదుపాయాలకు కూడా పెరిగాయి. అంటే ఈ బ్యాంకులు కానీ ఇతరులు కానీ రుణాలు కూడా ఇవ్వడానికి సానుకూలంగా వచ్చారు. అలాగే మనం ఈ హరిత విప్లవంలో ఎక్కువగా మనం ఏం చేసాము, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను వాడాము. సో దాని ద్వారా అలాగే మనం కృత్రిమ ఎరువులను మనం కృత్రిమ ఎరువులు ఈ హరిత విప్లవం వల్లనే వచ్చాయన్నమాట. సో ఈ కృత్రిమ ఎరువులను వాడాము, తద్వారా మనకి ఏమైంది, లాభం అనేది వచ్చింది. సో తద్వారా మనకి వ్యవసాయంలో ఉత్పత్తి పెరిగింది, ఉత్పాదకత పెరిగింది. ఒక ఇయర్లో మనం 2-3 పంటలు వేయగలుగుతున్నాము, లాభాలు వచ్చాయి ఈ యాంత్రీకరణ ద్వారా. అలాగే మనకు గ్రామీణ పేదరికం అనేది తగ్గింది. ఎట్ ద సేమ్ టైం వ్యవసాయంలో ఉత్పత్తి ఎక్కువగా వస్తుంది కాబట్టి కొంత ఉపాధి కూడా పెరిగింది. సో ఇవన్నీ మనకి హరిత విప్లవం వచ్చిన లాభాలు. అలాగే వ్యవసాయం రిలేటెడ్ పరిశ్రమలు ఏవైతే ఎరువులు కానీ విత్తనాలు కానీ యంత్రాల రిలేటెడ్ పరిశ్రమలు అనేవి అభివృద్ధి చెందాయి. అలాగే ఈ హరిత విప్లవం వల్ల మనకి గోధుమ ఉత్పత్తి కూడా పెరిగింది. గోధుమ మనకు 1960లో 11 మిలియన్ టన్నులు ఉత్పత్తి ఉండేది. 1990కి వచ్చేసరికి 5 times 55 మిలియన్ టన్నులుగా ఉత్పత్తి అయ్యింది. అలాగే హెక్టార్ దిగుబడి కూడా పెరిగింది. ఒక హెక్టార్కి 1960లో 850 kgs వస్తే అది 1990 వచ్చేసరికి 2281 kgs, అంటే ఆల్మోస్ట్ ఒక 3 times పెరిగింది. సో ఇవన్నీ మనకి లాభాలు అన్నమాట. సో లాభాలే కాదండి, కొన్ని నష్టాలు కూడా వచ్చాయి. అవి ఏంటనేది మనం తెలుసుకుందాము. ప్రాంతీయ అసమానత. అదేంటి, హరిత విప్లవం వల్ల మనకు వ్యవసాయంలో చాలా లాభాలు వచ్చాయి, మరి ప్రాంతీయ అసమానత ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను. సో ప్రాంతీయ అసమానత ఏర్పడింది ఎందుకంటే ఇది కేవలం కొన్ని ప్రాంతాలకి, అంటే ఎక్కడైతే నీటిపారుదల ఉందో అక్కడ మాత్రమే వీళ్ళు కాన్సన్ట్రేట్ చేశారనమాట. లైక్ హర్యానా, పంజాబ్, ఉమ్మడి ఏపీలోని కొన్ని ప్రాంతాలు, అంటే ఉభయ గోదావరి జిల్లాలు అండ్ పశ్చిమ యూపీ, అలా కొన్ని ప్రాంతాలు మాత్రమే చేయడం వల్ల మిగతా ప్రాంతాలలో వృద్ధి అంతగా జరగకపోవడం వల్ల ఈ ప్రాంతీయ అసమానత అనేది వచ్చింది. అలాగే మనము అధిక దిగుబడి ఇచ్చే వైవిధ్య విత్తనాలు తేవడం వల్ల మన దేశీయ జాతి వంగడాలు అనేవి కనుమరుగైపోయాయి. హరిత విప్లవంలో భాగంగా మనం కృత్రిమ ఎరువులను యూజ్ చేసాం కాబట్టి భూమి కాలుష్యం అలాగే నీటి కాలుష్యం అనేది ఏర్పడింది. అయితే ఇందులో మనం యంత్రాలను అలాంటివి యూజ్ చేయడం వల్ల ఎవరికైతే భూస్వాములు ఉన్నారో, ఎవరైతే పెద్ద పెద్ద కమతాలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే లాభం వచ్చింది. సో చిన్న రైతులు వాళ్ళు నష్టాలను మూటకట్టుకున్నారు. ఎందుకంటే అధిక యంత్రాలు యూజ్ చేయడం వల్ల వాళ్ళ మీద వడ్డీ భారం పెరిగిపోయింది. సో ఇవన్నీ కొన్ని ప్రతికూల ప్రభావాలు హరిత విప్లవం వల్ల. సో హరిత విప్లవం వల్ల మెయిన్గా మన పర్యావరణానికి డ్యామేజ్ అయింది. సో దానికోసమే హరిత విప్లవం 2.0 వచ్చింది. సో హరిత విప్లవం 2.0 MS స్వామినాథన్ గారి సిఫార్సు మేరకు June 3, 2006 మన్మోహన్ గారిచే ప్రారంభమైంది. అప్పటి ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ గారిచే ఇది ప్రారంభమైంది. ఈ హరిత విప్లవం 2.0 మెయిన్గా 10 and 11 ప్రణాళిక కాలంలో జరిగింది. సో ఎందుకు జరిగింది? సుస్థిర వ్యవసాయ అభివృద్ధి కోసం. అంటే మనం అభివృద్ధి చేయాలి కానీ దాని ద్వారా పర్యావరణాన్ని మనం నష్టం కలిగించకూడదు. ఇదే మెయిన్ కాన్సెప్ట్ సుస్థిర వ్యవసాయ అభివృద్ధిలో. సో ఈ సుస్థిర వ్యవసాయ అభివృద్ధిని సాధించి మనము ఆహార ధాన్యాల్లో ఉత్పత్తిని అలాగే ఉత్పాదకతను పెంచాలి. అలాగే నీటిపారుదల సౌకర్యాలను కూడా
మెరుగుపరచాలి. ఇదే హరిత విప్లవం 2.0 మెయిన్ కాన్సెప్ట్. ఎట్ ద సేమ్ టైం వ్యవసాయ మార్కెటింగ్లో వ్యవసాయ మార్కెటింగ్లో లోపాలను తగ్గించి సో రైతులు ఈజీగా అమ్ముకునేలా చూడాలి. సో ఈ హరిత విప్లవం 2.0 కాలంలోనే, అంటే 10-11వ ప్రణాళిక కాలంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను తెచ్చిందనమాట. అవి ఏంటంటే కేసీసీ అండ్ పిఎంఎఫ్బివై, పిఎం కిసాన్ ఇలాంటి పథకాలు వచ్చాయన్నమాట. కిసాన్ క్రెడిట్ కార్డ్ అలాంటివి. సో ఇది మన హరిత విప్లవం 2.0 గురించి. అండ్ అట్ ద సేమ్ టైం హరిత విప్లవం వచ్చిన లాభాలు అండ్ ప్రతికూల ప్రభావాలు. సో నెక్స్ట్ వీడియోలో మనము మిగతా విషయాలు చర్చించుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.